ఈ బడ్జెట్ ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతని బడ్జెట్ మార్చేస్తుంది. ఇది టీడీపీ మాట కాదు. బడ్జెట్ ఒక దండగ. జనాల్ని అంకెల గారడితో మోసం చేస్తున్నారు. ఇది వైసీపీ వాదన. ఏపీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు పార్టీల మధ్య మంచి హీట్ పాలిటిక్స్ మొదలైపోయాయి. అయితే అసలు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, దేనికి ఎంత కేటాయించింది, దీనిపై వైసీపీ చేస్తున్న వ్యాలిడ్ విమర్శలేంటి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. దీంతో పాటే అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సూపర్ 6, అమరావతి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, జలవనరుల శాఖకు 18,019 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, R&Bకి 8,785 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 8,159 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, ఉన్నత విద్యకు 2,506 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని విభాగాలకి, పథకాలకి ఒక్కోదానికి 2,000 లేదా అంతకంటే తక్కువ బడ్జెట్ని కేటాయించారు. అయితే ఈ బడ్జెట్లో అమరావతికి ₹1 కూడా కేటాయించలేదు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అయినా సరే ₹1 కేటాయించకపోయినా అమరావతిని ప్రెస్టేజ్గా తీసుకొని కంప్లీట్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ బడ్జెట్ని అద్భుతమైన బడ్జెట్ అని ఒక పక్క టీడీపీ చెబుతుంటే వైసీపీ మాత్రం బడ్జెట్లో పసలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రంలో ఉన్న 81 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేసేందుకు 12,000 కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇప్పుడు బడ్జెట్లో ఈ పథకం కోసం 9,400 కోట్లు మాత్రమే కేటాయించడంతో, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల మంది రైతుల కోసం 12,000 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించడం పైన కూడా ఆయన ప్రశ్నించారు. ఈ రెండు పథకాలనే బడ్జెట్లో ప్రస్తావించినా వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని బొత్స విమర్శిస్తున్నారు. ఇవి కాకుండా సూపర్ 6లో మిగిలిన 4 పథకాలకి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని కూడా ఆయన విమర్శించారు. కానీ టీడీపీ మాత్రం ఇది గత ప్రభుత్వం చేసిన ఆర్థిక దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి తయారు చేసిన బడ్జెట్ అని చెప్పుకొస్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలాంటి బడ్జెట్ గొప్ప మార్గదర్శకంగా ఉంటుందంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎలక్షన్ టైంలో ప్రజలకి మాటించినట్లే సూపర్ 6 పథకాలకి భారీగా నిధులు కేటాయించామని, పోలవరం, అమరావతిని కూడా అతి త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. మరి చూడాలి టీడీపీ చెప్పినట్లే అన్నీ జరుగుతాయా, లేదంటే వైసీపీ ఆరోపణల్లో ఏవైనా నిజం అవుతాయా అనేది. మరి మీరేమంటారు? ఈ బడ్జెట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.